హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు శనివారం బ్లాగ్ అనమాట. ఈరోజు ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను. గుడికి శనివారం వెళ్తే కనీసం ఒక్క 10 నిమిషాలు అక్కడ దేవుడి ముందు కూర్చుంటే కూడా ఆ పాజిటివిటీ అన్నది నెక్స్ట్ లెవెల్ అనమాట. మనం పెద్ద అవుతున్న కొద్దీ మనకి దాని విలువ తెలుస్తుంది. ఐ రియల్లీ ఫెల్ట్ లైక్ ఈ మధ్య నేను శనివారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు గుడికి వెళ్తాం, ఎప్పుడు కొంచెం సేపు అక్కడ కూర్చుంటాం. ఆ పాజిటివ్ ఎనర్జీ అన్నది మనకి రీఛార్జ్ చేస్తుంది. సో మీకు కనుక ఆ హ్యాబిట్ లేకపోతే, మీరు ఎక్కువ నెగిటివ్ ఫీలింగ్స్ వస్తే జస్ట్ ఒక్కసారి గుడికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఆ ఎనర్జీయే నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ ఇప్పుడు నేను తీసుకున్నాను అగారోది వాల్యూమైజర్ అనమాట. ఇది మా చెల్లి దగ్గర ఉంది. నా జుట్టు చాలా ఫైన్ హెయిర్ కదా, వాల్యూమైజర్స్ అన్నవి చాలా బాగా పనిచేస్తాయని నేను విన్నానమాట. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. 3 సెట్టింగ్స్ ఉంటాయి. 3 సెట్టింగ్స్. ఇది కర్ల్స్ చేసుకోవచ్చు, వేవీ హెయిర్ చేసుకోవచ్చు. అండ్ ఇది నాకు చాలా చాలా నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, హీట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్లీ మన స్కాల్ఫ్కి తగలదనమాట. చాలా వరకు కోమ్స్ ఏంటి అంటే డైరెక్ట్గా తగులుతుంది. సో మనకి చిక్కులు ఊడిపోతుంది, హెయిర్ డ్రై అయిపోతుంది, అండ్ హెయిర్లో వాల్యూమ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా ఇది యూస్ చేస్తున్నప్పుడు ఎనీ హీట్, డోంట్ ఫర్గెట్ టు యూస్ హీట్ ప్రొటెక్షన్ అనమాట. నేను ఇక్కడ మీకు దగ్గర నుంచి రిజల్ట్స్ చూపిస్తున్నాను, చూసారా? ఆ హీట్ నుంచి అందులోంచి గాలి వస్తుంది. దాంతోపాటు ఈ స్ట్రైట్గా కూడా అవుతుంది అనమాట. చాలా చాలా బాగుంది. వాల్యూమ్ చూసారా ఎంత బాగా అయిపోయిందో. జస్ట్ నేను 2 టైమ్సే చేశాను, అప్పటికే ఫుల్గా అన్న తగ్గిపోయింది. జస్ట్ 3 సెట్టింగ్స్ ఉంటాయి. చాలా చాలా బాగుంది. మనం హోల్డ్ చేయడం బాగుంటుంది. అది 360 డిగ్రీస్ తిరుగుతుంది కూడా వైర్ ఏదైతే ఉందో. సో ఎటువైపు మీకు ప్లగ్ పిన్ ఉన్నా మీకేం ప్రాబ్లం లేదు. నాది ఇంకా ఫైన్ హెయిర్, ఎవరిదైతే వేవీగా చాలా ఎక్కువ జుట్టు ఉంటుందో వాళ్ళ కోసం కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను ఇంకో టిప్ ఇస్తున్నాను. మీ హెయిర్ వాల్యూమైజర్ అవ్వాలి అనుకుంటే జస్ట్ మీ హెయిర్ మొత్తాన్ని ముందుకి ఫ్లిప్ చేసేయాలన్నమాట. మీ హెయిర్ మొత్తాన్ని ముందుకు ఫ్లిప్ చేసి ఇలా కోమ్ చేశారంటే మీ హెయిర్లో వాల్యూమ్ అన్నది చాలా చాలా పెరుగుతుంది. అండ్ చాలా ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. ఐ హ్యావ్ వెరీ ఫైన్ హెయిర్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ హెయిర్ ఉంటుంది కదా. నాది సూపర్ సిల్కీ అండ్ ఫైన్ హెయిర్. సో మీరు ఇలా వీటిని కోమ్ చేస్తే మీ హెయిర్లోనే చాలా వాల్యూమ్ అన్నది పెరిగి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో ఫ్లిప్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు హెయిర్లో ఆ షైన్ కానీ వాల్యూమ్ కానీ. నేను మీకు కొంచెం ఎండలోకి తీసుకెళ్ళి చూపిస్తాను, అప్పుడు ఇంకా మీకు బాగా తెలుస్తుంది. ఇది కొంచెం ఆ లైట్ కదా, అంత బాగా కనిపించట్లేదు. సో హెయిర్లోనే ఒక మంచి షైన్ ఉంటుంది, దాని తర్వాత స్ట్రైట్గా ఉంటుంది, దాని తర్వాత చాలా వాల్యూమస్గా కూడా ఉంటుంది. మీరు ఇది కావాలి అనుకుంటే దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో దీంతో కర్ల్స్ ఎలా చేసుకోవాలి ఇంకా అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అది దాని తర్వాత సంతోష్ బోల్డ్ అని వెజిటబుల్స్ తీసుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు కొంచెం సార్ట్ చేసేయాలి. దాని తర్వాత వాటిని మంచిగా పెట్టేసుకోవాలి అని డిసైడ్ అయ్యి పిల్లలందరూ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. ఎవ్వరికి హెల్త్ బాగాలేదు మా ఇంట్లోని. నేను ఒకదాన్ని కొంచెం సెట్ అయ్యి ఉన్నాను అనమాట. నా వాట అయిపోయింది కదా, లాస్ట్ మంత్ మొత్తం నేను పడున్నాను కదా. సో ఇప్పుడు వాళ్ళ వాట అనమాట. లైక్ ఐఎమ్ ఇన్ సేవా మోడ్, అంటే సేవ చేయాల్సిన మోడ్లో ఉన్నాను. అండ్ ఎప్పుడైనా మనం డైటింగ్ కానీ ఏదైనా హెల్దీ లైఫ్ స్టైల్ వైపు వెళ్తున్నప్పుడు మీల్ ప్లానింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ ఫర్ అవర్ సెల్ఫ్ అనమాట. ఎందుకంటే మెయిన్ ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ తగ్గించిన వెంటనే సైకలాజికల్గా మనకి నీరసంగా ఉంది, నేను తినలేదు కాబట్టి నాకు టయర్డ్గా అనిపిస్తుంది అని ఎక్కువ మన మనసు చెప్తూ ఉంటుంది. అండ్ జంక్ ఫుడ్, షుగర్స్ ఇవేంటి అంటే ఇన్స్టెంట్ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తాయి. ఏవైతే మనం వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఆ ఇన్స్టెంట్గా రాదు. షుగర్స్ ఏవైతే ఉంటాయో ఎనర్జీ లైక్ షుగర్స్ ఎనర్జీ స్లోగా వస్తుంది అంట. బట్ ఈ షుగర్స్ ఇవంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది. ఇట్స్ లైక్ కెఫెన్ లాగా అనమాట. సో ఈ స్లోగా వచ్చినప్పుడు మనకు కొంచెం టయర్డ్గా అనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది. అందుకోసమే మనం మీల్ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, అంటే కొంచెం అరేంజ్ ఆల్రెడీ చేసేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కువ కష్టపడకుండా మనం హెల్దీ ఫుడ్ అనేది తినగలుగుతాం అనమాట. నేను నా బాడీలో ఆల్రెడీ నేను చాలా చేంజెస్ చూస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అని డైరెక్ట్గా చెప్పలేను, కానీ ఐఎమ్ లిటిల్ గుడ్. ఎందుకంటే తర్వాత ఏవైతే వెజిటేబుల్స్ మనం కట్ చేసి ఉంచుకోవచ్చో అలాంటి వెజిటేబుల్స్ నేను కట్ చేసి ఉంచేసుకుంటున్నాను. సంథింగ్ లైక్ మనం బీన్స్ కట్ చేసి ఉంచుకోవచ్చు, తర్వాత
పచ్చిమిరపకాయలు 3 తీసి ఉంచుకోవచ్చు, లేదా ములంకాళ్ళు కట్ చేసి ఉంచేసుకోవచ్చు. అలాంటివి మనం కట్ చేసి ఉంచేసుకోవచ్చు. లైక్ బెండకాయలు మనం చేయలేము, సో అవి జిగురుగా అయిపోతాయి కాబట్టి వాటిని ఎప్పుడు కావాలో అప్పుడే ఫ్రెష్గా కట్ చేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ కట్ చేయాలని లేదు, అన్ని వెజిటేబుల్స్ కట్ చేయకూడదు అని లేదు. బీన్స్ ఇవన్నీ నేను వాష్ చేయనండి, జస్ట్ కట్ చేసి ఉంచేసుకుంటాను. ఎప్పుడు వంట చేస్తానో అప్పుడు ఒకసారి వాష్ చేసి అప్పుడు కుక్ చేసుకుంటాను అనమాట. ఏదైనా తడి తగిలితే అవి తొందరగా పాడైపోతాయి. పచ్చిమిరపకాయలు కూడా నీటిలో వేసి ఉంచాను కదా, ఆ వాటర్లో కొద్దిగా వెన్నగీర యాడ్ చేస్తాను. తర్వాత వాటిని 3 తీసి కొద్దిగా ఎండిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఆ విధంగా మనము చాలా రోజుల వరకు పచ్చిమిరపకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు తీసిన వెంటనే మనం వంట చేసేసుకోవచ్చు, లేకపోతే కడిగిసి అవి కూరలు వేసినట్టు పట్ అంటాయి, అప్పుడు అవి తుల్లి మన మొహం మీద పడతాయి. నాకు అది చాలాసార్లు నా మొహం మీద పడి నాకు బోల్డెన్ మచ్చలు కూడా ఆ పచ్చిమిరపకాయలే తెచ్చాయి. అందుకోసమే నేను ఇలా చేస్తాను అనమాట. అండ్ దెన్ బీట్రూట్ కూడా కొంచెం గీసి కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో మనం వెనిగర్ వల్ల ప్యాజ్ చేసుకోవాలన్నా, తర్వాత సూప్స్లోనే ఏమైనా వేయాలంటే జస్ట్ తీసి 2 ముక్కలు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ దాంతోపాటు ములంకాళ్ళు కోయడం కూడా నాకు చాలా చిరాకు. అవన్నీ మొత్తం తొక్కులాగా పడుతూ ఉంటుంది కదా, సో అవి కూడా నేను చేసేస్తాను. ఈ కంటైనర్స్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. వీటిది కప్పులు ఒకదానికొకటి సెట్ అవ్వవు అనమాట. ఆ చిన్న డబ్బాలు 6, పెద్ద డబ్బాలు 6, 4 తీసుకున్నాను. చిన్న డబ్బాలు కప్పులు పెద్ద వాటికి పట్టవు, పెద్దవి చిన్నవి సేమ్ లాగే ఉన్నాయి కానీ పట్టవు అనమాట. అదే నేను చేస్తున్నా. వీటికి కొద్దిగా గీసి ఎక్స్ట్రాలన్నీ గీసేసి దాని తర్వాత వాటిని బైట్ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకుని వీటిని కూడా ఉంచేసుకుంటాను. సో మనం ఎప్పుడైనా చారు చేసుకోవాలన్నా, కట్టు చేసుకోవాలన్నా, తర్వాత ఏం చేసుకోవాలంటే 4 ములంకాళ్ళు టుక్కు మనం అందులో వేసేసుకోవచ్చు అనమాట. బాగున్నాయి కదా చిన్న టిప్స్. ఒక అరగంట వీకెండ్లో మనం దీనికి కూర్చున్నామంటే వీక్ మొత్తం మనకి చాలా సదుపాయంగా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ ఎందుకు కూర్చుని చేసుకుంటున్నానంటే టీవీ చూస్తున్నాను. టీవీలోని నెట్ఫ్లిక్స్లోని ఇది వచ్చింది కదా, ఏం సినిమా అబ్బా, భోళాశంకర్ వచ్చింది కదా, అది చూద్దామని కూర్చున్నాను. నా మనసు అస్సలు చూడాలనే అనిపించలేదు. అలా ఫార్వర్డ్ చేస్తూ చూస్తున్నాను. ఇట్స్ లైక్ క్రింజ్ మ్యాక్స్ లాగా అనిపించింది. అంటే నాకు అక్కడ అన్ని సీన్లు ఇంతకుముందు ఏదో సినిమాలో చూసామన్న ఫీలింగే తప్ప 1% కూడా నాకు కొత్త సినిమా లాగా అనిపించలేదు. అండ్ ఆ ఖుషి రీక్రియేషన్ సీన్ ఉంది కదా, ఈ భూమిక పవన్ కళ్యాణ్ సీన్, నాకు అలా ఫీలింగ్ వచ్చింది. బాబు పవన్ కళ్యాణ్ ఆ సినిమా చేసినప్పుడు కూడా చాలా యంగ్గా ఉన్నాడు. అండ్ హీఈస్ అ కాలేజ్ స్టూడెంట్ ఇన్ దట్ మూవీ. చిన్న అబ్బాయి ఆడు. అప్పుడు చిన్న అబ్బాయిలు అలా చేస్తే కొంచెం చూడడానికి ముద్దుగా అనిపిస్తుంది, కానీ ఇంత పెద్ద అయిపోయిన తర్వాత మీరు ఇలా చేస్తే అస్సలు క్యూట్గా అనిపించట్లేదు అనిపిస్తుంది. నేను ఆ సినిమా లిటరల్లీ చూడలేకపోయాను. యాజ్ మూవీ లవర్ నేను ఒక సినిమా చూడలేను అని నేను ఎప్పుడు చెప్పలేను. నాకు ఎంత నాట్ సో గుడ్ సినిమాలు కూడా నాకు చూడగలుగుతాను అనమాట. బట్ బాగా అనిపించలే అస్సలు. నేను చిరంజీవిని చాలా మంచి క్యారెక్టర్స్లో మంచి సినిమాల్లో చూడాలనుకుంటున్నా, నాట్ దీస్ కైండ్ ఆఫ్ సినిమాస్. అండ్ ఆ జబర్దస్త్ బ్యాచ్ అందరినీ పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు నా మనసులో ఒకే ఫీలింగ్ వస్తుంది, మీ పాపులారిటీని వాళ్ళు వాడుకుంటున్నారా, వాళ్ళ పాపులారిటీని మీరు వాడుకుంటున్నారా? అసలు సినిమాలు అంటే అబ్జర్వ్ చేయండి, ఒక హీరో ఒక ట్రేడ్ మార్క్ ఏదైతే ఉంటుందో అది సెట్ చేస్తారు. అది ఒక డైలాగ్ అవని, ఒక స్టెప్ అవని, ఒక పాట అవని, దాన్ని మిగిలిన వాళ్ళు అందరూ కాపీ చేస్తారు. ఇది కదా రూల్ ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంద్రా సినిమాలోని చిరంజీవి ఒక స్టెప్ వేశారు, గుర్తుంది, ఆ వేణ స్టెప్. ఆ స్టెప్ తర్వాత వెయ్యని వాళ్ళు అంటూ లేరు. అది ఒక టీవీ షోస్లో అవనివ్వండి, ఎక్కడ చూసినా ఆ స్టెప్ అనేది అందరూ వేశారు. అలా మనం చిరంజీవిని చూడాలనుకుంటున్నాము. నాట్ లైక్ అందరూ చేసింది చిరంజీవి చేస్తే అది నేను అస్సలు చూడలేను అనమాట. అది నా ఫీలింగ్. ఎందుకంటే నేను చాలా చిన్న ఏజ్ నుంచి ఈ సినిమాలని చూస్తూనే, సినిమాలు ఆర్ లైక్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ అనమాట. సో అప్పుడప్పుడు అలా బాధ అనిపించేస్తుంటుంది. దాని తర్వాత కింద అంతా చేశాను కదా, అక్కడ అవన్నీ వచ్చాను. అండ్ దాని తర్వాత నేను ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది మా ఇంట్లో కుప్పడు టమాటాలు ఉన్నాయని చెప్పి. ఈ 2 బ్యాగులే కాకుండా మరో 2, ఎంత లేదన్నా మరో కేజీన్నర టమాటాలు ఉన్నాయి. ఇవన్నీ టమాటాలు ఉండి పాడైపోతాయి. పాడవ్వకముందే వీటిని మంచిగా ఏదో ఒకటి చేసుకోవాలి అని చెప్పి. అండ్ మొన్న మస్తు ఎక్స్పెన్సివ్ అయిపోయాయి కదా టమాటాలు. ఐ థింక్ 150 రూపాయల వరకు 200 వరకు వెళ్ళినట్టున్నాయి. దాని తర్వాత ఇప్పుడు సడన్గా 20 రూపాయలు 30 రూపాయలు అయిపోయాయి అనమాట. సో ఇన్ని టమాటాలు ఉన్నాయి కదా, వీటన్నిటితోని ప్యూరీ చేసి ఐస్ క్యూబ్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టమాటోస్ అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి.
క్లీన్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ముక్కలు కట్ చేస్తే ఇది నా స్టైల్లో చేసుకుంటున్నాను. ఇట్స్ జస్ట్ ప్యూర్ టమాటో ప్యూరీ అనమాట. వీటితో సూప్ చేయడం ఎంత ఈజీ తెలుసా? 2 ఐస్ క్యూబ్స్ మీరు మెల్ట్ చేసి దాంట్లో కొంచెంగా పెప్పర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకున్నారంటే అయిపోయింది. లైక్ మీరు ఏమైనా వెజిటేబుల్స్ ఉంటాయి కదా, క్యాబేజీ ఇలాంటివి, అవి కొద్దిగా మీరు సాటే చేసి కొంచెం బటర్ వేసి కొంచెం సాటే చేసి వెజిటేబుల్స్ కొంచెం వేసి దాంట్లో 2 ఐస్ క్యూబ్స్ వేస్తారనుకోండి, వెజిటేబుల్ టమాటా సూప్ రెడీ అయిపోతుంది. తర్వాత ఎగ్ సూప్ చేసుకోవాలనుకోండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, దాంట్లో 2 క్యూబ్స్ టమాటో క్యూబ్స్ వేసేయండి. దాని తర్వాత అది బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్ని బీట్ చేసి అందులో వేసుకోండి, ఎగ్ టమాటో సూప్ రెడీ. ఓ మై గాడ్, ఇవి ఇంట్లో ఉంటే ఎంత సజ్జిపాయం తెలుసా? చాలామంది చెప్తారు లైక్ ఇది ఎందుకు ఎప్పటిదప్పుడు చేసుకుంటే మంచిది, ఎప్పటిదప్పుడు చేసుకుంటే చాలా మంచిది, బట్ ఇది కూడా అంత ఖరాబ్ ఏం కాదనమాట. సో అని నేను అనుకుంటున్నా. తర్వాత ఎవరిష్టం వాళ్ళది. ఆల్మోస్ట్ ఆ మిక్సీ నిండా మొత్తం కలిసి 1 కేజీ చేసినట్టున్నానా? మీకేమనిపిస్తుంది? 1 కేజీ చేసి ఉంటానా? దాని తర్వాత దీన్ని మిక్సీ పెట్టేస్తున్నాను. మిక్సీ పెట్టేసి మరి తర్వాత స్ట్రెయిన్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే నేను మూడికలు కట్ చేయకుండానే కట్ చేస్తాను కదా. సో ఈ స్ట్రెయిన్ చేసినప్పుడు ఆ మూడికలన్నీ ఆగిపోతాయి. మూడికలు తొక్కలు ఏదైతే ఉందో అదంతా పోతుంది అన్నమాట. దాని తర్వాత ఫస్ట్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మిక్సీ చేసాం. మిక్సీ పవర్ఫుల్ మిక్సీ అయితేనే బాగా అవుతుంది అన్నమాట. ఈ స్టీల్ స్ట్రైనర్లో నా దగ్గర నా ఫ్రిడ్జ్లో ఎంత మంచి కలర్ఫుల్ ఐస్ క్యూబ్స్ ఉన్నాయి తెలుసా? రెడ్ కలర్ టమాటో ఐస్ క్యూబ్స్, గ్రీన్ కలర్ పుదీనా చట్నీ, అండ్ మంచి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ జింజర్ గార్లిక్ పేస్ట్ క్యూబ్స్ అన్నీ ఉన్నాయి. మస్త్ ఈజీ అయిపోయింది కుక్ చేయడం. ఇప్పుడు చికెన్ కర్రీ చేయాలనుకోండి, ఒక జింజర్ గార్లిక్ పేస్ట్ క్యూబ్, ఒక టమాటో క్యూబ్ వేసేస్తే యమ్మీ చికెన్ కర్రీ అయిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇట్స్ లైక్ మేకింగ్ యువర్ లైఫ్ లిటిల్ ఈజీ. ఈ పనులు మనం ఎవ్రీడే బేసిస్లో కొంచెం ఈజీ చేసేసుకుంటే మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ పనుల్లోని మనము మన టైంని కేటాయించగలుగుతాం అన్నమాట. ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్ అన్ని ఆస్పెక్ట్స్లోనమాట. మమ్మీగా, హెల్త్ వైజ్గా, దాని తర్వాత అన్ని విధాలుగా ఐ వాంట్ టు బీ బెటర్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు బీ దట్ వర్షన్. సో దాని తర్వాత ఒక పావు గంట సేపు స్ట్రెయిన్ చేసిన తర్వాత నాకు ఈ బ్యూటిఫుల్ ప్యూరీ ఏదైతే ఉందో ఇది వచ్చింది. ఇటాలియన్ వాళ్ళు ఇది చాలా చేసుకుంటారంట. నేను కొన్ని ఇటాలియన్ ఫుడ్ బ్లాగ్స్ ఇవన్నీ చూశాను. సో దాంట్లో నేను చూశాను ఇలాగ చేసుకుని వాళ్ళు పెద్ద పెద్ద సీసాల్లో పెట్టి వాళ్ళ ఇంట్లో వేరే ఫ్రిడ్జ్ ఉంటుంది, ఆ ఫ్రిడ్జ్ నిండా ఇవి పెట్టుకుంటారు. సో వాళ్ళు పాస్తాలు అన్నీ ఎక్కువ తింటారు కదా. సో వాళ్ళ ఒరిజినల్ అథెంటిక్ టమాటో ప్యూరీస్ ఏవైతే ఉంటాయో అవి చేసుకుని వాళ్ళు ఇయర్ మొత్తం వాడుకుంటారంట. నాకు ఈ మధ్యన వేరే ఫుడ్కి సంబంధించిన చూడడం అంటే చాలా చాలా ఇష్టమైపోయింది. ఐఎమ్ వాచింగ్ మోర్ కొరియన్ ఫుడ్కి సంబంధించింది, దాని తర్వాత ఇటాలియన్, దాని తర్వాత ఇలా వేరే ఫుడ్ కల్చర్స్లో అసలు వాళ్ళు ఏం చేస్తారు అన్నది చూడడం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది నాకు కనీసం ఒక అరగంట పట్టింది, అంతకన్నా తక్కువేం కాదు. అరగంటలో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. 20 మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను ఇంకొక 10 నిమిషాలు పడదామని డిసైడ్ అయ్యాను అనమాట. మీరు చూడొచ్చు 2 స్క్రూలు ఉన్నాయి కదా, అక్కడ వరకు ఉండేది. దాని తర్వాత ఒక 30 నిమిషాల తర్వాత ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని నాకు అనిపించింది. ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసి ఫ్యాన్ ఆన్ చేసి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఐస్ క్యూబ్స్లోనే పెట్టేస్తాను అనమాట. ఐస్ క్యూబ్స్ ఓపెన్ కూడా చేసి మీకు చూపిస్తాను. నెక్స్ట్ డే తీసాను అనమాట. జస్ట్ కొద్దిగా అన్నిట్లో మనం క్యూబ్స్లో వేసి, ఇవి సిలికాన్ ఉంటుంది అనమాట, సిలికాన్ అని అంటారు, అది ఉంటుంది కింద. సో ఐస్ క్యూబ్స్ని రిమూవ్ చేయడం చాలా చాలా ఈజీ. జస్ట్ మీరు వెనక నుంచి ఒక చిన్న పుష్ ఇస్తే వచ్చేస్తాయి అనమాట. అండ్ ఇంకొక విషయం నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పాలా వద్దా అనుకున్నాను, కానీ చెప్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో అతి త్వరలో వీఆర్ గోయింగ్ ఆన్ ఏ ట్రిప్ అనమాట. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ టు కొలాబరేట్ అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ పింక్ చేయండి. ఈ ట్రావెల్ వీడియోస్ అన్నవి మంచిగా లాగుతాయి. సో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఎవరైనా కూడా కొలాబరేట్ చేయాలి అనుకుంటే తప్పకుండా కొలాబరేట్ చేయొచ్చు. లైక్ బ్యాగ్స్ కానీ, డ్రెస్సులు కానీ, లైక్ ట్రావెల్కి సంబంధించినవి ఏవైనా కూడా మీరు కొలాబరేట్ చేయాలి అనుకుంటే నా వీడియోస్లో, అక్కడ షూట్ చేసే వీడియోస్లో చూడాలి అనుకుంటే తప్పకుండా నాకు పింక్ చేయండి. సో అది. దాని తర్వాత ఈ క్యూబ్స్ అవ్వడానికి కనీసం మనకి 12 అవర్స్ పడుతుంది. ఇది రాత్రి కదా పెడుతున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? టాటా, బాయ్ బాయ్.